బ్రేకింగ్ న్యూస్ మళ్ళీ ఢిల్లీకి చేరింది కర్ణాటక వ్యవహారం. ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య. కర్ణాటక సీఎం పీఠంపై ఢిల్లీలో తిరిగి చర్చ మొదలైంది. 2 ఏళ్ల పాటు డీకే శివకుమార్ కర్ణాటక సీఎం అవుతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇదిలా ఉంటే సిద్ధరామయ్యను ఢిల్లీకి రమ్మంటూ ఆదేశించారు కేసీ వేణుగోపాల్. దీంతో ఈ ఊహాగానం మరింతగా ఊపందుకుంది. మొదట కేసీ వేణుగోపాల్, ఆ తర్వాత రాహుల్తో భేటీ అవుతారు సిద్ధరామయ్య. మే 20వ తేదీ నాటికి కర్ణాటకలో సిద్ధరామయ్య ప్రభుత్వం కొలువుదీరి 3 ఏళ్లు పూర్తి చేసుకుంది. దీంతో కేబినెట్లో మార్పు చేర్పులు గాని నాయకత్వ మార్పులు గాని జరిగే అవకాశం ఉందన్న చర్చ మొదలయ్యింది. ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా ఉన్న డీకే సీఎం అవుతారనే ప్రచారం తిరిగి వేగం పుంజుకుంది. ఆయన కూడా నేరుగా ఖండించకుండా కాలమే సమాధానం చెబుతుంది అంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై పార్టీ అధిష్టానం త్వరలో ఒక నిర్ణయం తీసుకోవాలని ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. అయితే సిద్ధరామయ్యను కొనసాగిస్తారా లేక డీకేకు ఛాన్స్ ఇస్తారా అన్న ఉత్కంఠభరిత వాతావరణం అయితే కర్ణాటక రాజకీయాల్లో ప్రస్తుతం కనిపిస్తోంది. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఢిల్లీకి చేరుకున్నారు. డీకే శివకుమార్ అక్కడ ఉప ముఖ్యమంత్రిగా కర్ణాటకలో కొనసాగుతున్నారు. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి మారబోతోంది. ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కాబోతున్నారన్నటువంటి ఊహాగానాలకు జరుగుతున్న పరిణామాలు మరింతగా బలాన్ని చేకూరుస్తున్నాయి. మరి సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా కొనసాగించబోతున్న అధిష్టానం, లేదంటే మార్చి డీకే శివకుమార్కి ముఖ్యమంత్రి పీఠం అప్పగించబోతున్నటువంటి చర్చ కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. మా ప్రతినిధి శివ మరింత సమాచారం అందిస్తారు. రైట్ శివ, డీకేనా సిద్ధరామయ్య కొనసాగడమా? ఏం జరగబోతుంది ఢిల్లీలో? కర్ణాటక రాజకీయం మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఢిల్లీకి చేరుకుంది? రైట్ రాజేష్, కర్ణాటక సీఎం అంశం మరోసారి ఢిల్లీకి చేరుకుంది. దీనిలో భాగంగానే ఈ రోజు రాత్రికి డీకే శివకుమార్ అలాగే సిద్ధరామయ్య కూడా ఈ రోజు ఢిల్లీకి చేరుకోబోతున్నారు. ఢిల్లీ వచ్చిన తర్వాత కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు కలవబోతున్నారు. అయితే డీకే శివకుమార్ ను ఢిల్లీకి పిలిచారు, మరొక సిద్ధరామయ్యను కూడా ఢిల్లీకి పిలిచారంటూ కూడా దానిలో భాగంగానే వారు ఇప్పుడు ఢిల్లీ రాబోతున్నారు. ఢిల్లీ వచ్చిన తర్వాత ముందు కేసీ వేణుగోపాల్తో సిద్ధరామయ్య భేటీ అవుతారు. ఆ తర్వాత రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేతో కూడా భేటీ కానున్నారు. ఈ భేటీ తర్వాత మళ్ళా డీకే శివకుమార్ కూడా విడివిడిగా భేటీ అవుతారు. భేటీ అయిన తర్వాత ఇప్పుడు కర్ణాటకలో సీఎం మార్పు అంశం అనేది ప్రధానంగా చర్చనీయాంశమైంది. దానిలో భాగంగానే వీరిద్దరితో పాటు మరోవైపు ఇటు హోంమంత్రి, కర్ణాటక హోంమంత్రి పరమేశ్వరన్ కూడా ఢిల్లీకి వస్తున్నారు. ఢిల్లీ వస్తున్న నేపథ్యంలో ఏం జరగబోతోంది, అతని అభిప్రాయం తీసుకుంటారా, ఏం జరగబోతుంది? గతంలో కూడా సీఎం మార్పు అంశం తెర మీదకి వచ్చిన నేపథ్యంలో అంటే డీకే శివకుమార్ ను, సిద్ధరామయ్యను కాకుండా ఆ పరమేశ్వరన్ సీఎం పీఠ మీద కూర్చోబెడతారా, లేకపోతే ఎవరినైనా సీనియర్ నేతలను దీనిపై నిర్ణయం తీసుకుని అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందా అనే దానిపై కూడా గతంలో కూడా చర్చ జరిగింది. కానీ మళ్ళా ఇప్పుడు కర్ణాటక సీఎం అంశం అనేది తెర మీదకి వచ్చిన నేపథ్యంలో మొదట్లో ప్రభుత్వం ఏర్పడే సందర్భంలో పవర్ షేరింగ్ అనేది ఉండబోతుంది. దానిలో భాగంగానే 2.5 సంవత్సరాలు సిద్ధరామయ్య, 2.5 సంవత్సరాలు డీకే శివకుమార్ ఉంటారు అనేది కూడా మొదట ఒప్పందం కుదిరిందని కూడా తెలియజేస్తారు. దానిలో భాగంగానే 2.5 సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత ఇది డీకే శివకుమార్ వర్గం ఢిల్లీ రావడం, ఇటు అధిష్టాన పెద్దలను కలవడం అనేది గతంలో జరిగింది. కానీ మళ్ళా ఇప్పుడు మరో 6 నెలల తర్వాత మళ్ళా ఇప్పుడు సీఎం అంశం తెర మీదకి వచ్చిన నేపథ్యంలో చివరి 2 సంవత్సరాలు డీకే శివకుమార్ కు అవకాశం ఇస్తుందా అధిష్టానం, లేదా సిద్ధరామయ్యని కంటిన్యూ చేస్తుందా, ఏం జరగబోతుంది అనేది కూడా అంటే ప్రజెంట్ రాజకీయ సమీకరణాలను కూడా చూసుకున్న తర్వాత మాత్రమే ఈ నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. దానిలో భాగంగానే ఇరువురు నేతలు ఢిల్లీ పెరగడంతో పాటు మరోవైపు ఇటు హోంశాఖ మంత్రి, కర్ణాటక హోంశాఖ మంత్రి కూడా పరమేశ్వరన్ కూడా ఢిల్లీ వస్తున్న నేపథ్యంలో ఎటువంటి చర్చలు జరుగుతాయి? మరోవైపు మంత్రివర్గ విస్తరణ కూడా ఉండబోతున్న నేపథ్యంలో మొత్తం రీషఫ్లింగ్ ఉండబోతుందా? ఇప్పుడు సీఎం మారితే కనుక కేబినెట్ కూడా క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఇప్పుడు సీఎం ను మార్చి కేబినెట్ క్యాన్సిల్ చేసి మళ్ళా మొత్తం ఇటు సిద్ధరామయ్య, మరోవైపు డీకే శివకుమార్ ఇద్దరులో ఎవరు మళ్ళా సీఎం గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు? లేదా సిద్ధరామయ్య ఉంటే కనుక మళ్ళా ఈ కొత్తగా మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఎవరి వర్గానికి ఎక్కువగా ప్రాధాన్యత కల్పిస్తారనే దానిపై మాత్రం ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది. కానీ ఇటు డీకే శివకుమార్ వర్గం మాత్రం
మొదట కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం డీకే శివకుమార్ కే ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి, చివరి 2 సంవత్సరాలు పార్టీని అధికారంలో తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారంటూ కూడా డీకే శివకుమార్ వర్గం డిమాండ్ చేస్తున్న నేపథ్యంలోనే ఇప్పుడు ఈ రోజు రేపు జరగబోయే ఢిల్లీలో అంటే ఇద్దరు కూడా ఢిల్లీకి రాబోతున్నారు. ఈ రోజు రేపు కూడా కీలక భేటీలు జరగబోతున్నాయి. ఈ భేటీలో ఎటువంటి అంశాలు చర్చకొస్తాయి, ఫైనల్ గా అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, సిద్దరామయ్య కంటిన్యూ చేస్తారా లేదా మళ్ళా డీకే శివకుమార్ కు అవకాశం ఇస్తారా, అసలు ఏం జరగబోతుంది అనేది కూడా ఉత్కంఠ కొనసాగుతోంది. రైట్, థ్యాంక్ యూ శివ. కర్ణాటకలో సీఎం మార్పు అంశం ఢిల్లీకి చేరుకుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఢిల్లీకి చేరుకున్నారు. ఇవాళ సాయంత్రం డీకే శివకుమార్ కూడా ఢిల్లీకి చేరుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. సో చివరి 2 సంవత్సరాలు మాత్రమే సమయం ఉంది అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి. సో కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 3 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. సో ఈ నేపథ్యంలో మిగిలినటువంటి 2 సంవత్సరాలకి డీకే శివకుమార్ని సీఎం పీఠం పైన కూర్చోబెట్టేటువంటి పరిణామం జరగబోతోందా, ఏం జరగబోతోంది కర్ణాటక రాజకీయాల్లో అనేది ఉత్కంఠగా మారింది.